మిత్రులకు నమస్కారం. మిత్రులారా, బ్రేకింగ్ ఇండియా పుస్తకంలోని 3వ అధ్యాయం అయినటువంటి ఆర్యజాతి ఆవిష్కరణ, ఈ అధ్యాయంలోని మొదటి పార్టును మొన్న మనం మాట్లాడుకున్నాము. ఈ రోజున దాంట్లో రెండో భాగంగా చూద్దాం. ఈ రెండో భాగంలో మనం యోహాన్ గాట్ఫ్రీడ్ హెర్డర్ అనే జర్మన్ కాల్పనికవాదాన్ని పరిశీలిద్దాం. హెర్డర్ కాల్పనికవాదం 1744 1803 కాలానికి చెందిన యోహాన్ గాట్ఫ్రీడ్ హెర్డర్ జర్మన్ కాల్పనికవాదానికి అగ్రగామి. అనేక విషయాలకు సంబంధించిన ప్రముఖ రచయిత. అతను యూదులు, ఈజిప్షియన్లు, బ్రాహ్మణులు వంటి ఆదర్శ వర్గాల మధ్య భేదం చూపాడు. ఈయన రచనలు జాతివాదానికి, బహుళతావాదానికి మధ్య ఊగిసలాడాయి. హెర్డర్ అభిప్రాయంలో భారతదేశం మానవజాతి అమాయకమైన శైశవ దశను, ప్రకృతి ఒడిలో ఆదిమ మతాన్ని ప్రతిబింబించింది. భారతదేశానికి చెందిన అలాంటి గతానుగతమైన ప్రతిబింబాలను ఫ్లెగెల్ లాంటి సంస్కృతివేత్తలు, షెల్లింగ్ లాంటి తత్వవేత్తలతో సహా కాల్పనికవాదులు కూడా బాగా స్వీకరించారు. ఈ కాల్పనికవాదులు భారతదేశాన్ని సాహితీపరమైన, సాంస్కృతికపరమైన పునరుత్పత్తికి మూలంగా భావించారు. మానవ చింతనకు సంస్కృతం అందించిన తోడ్పాటును హెర్డర్ ప్రస్తుతించాడు. సంస్కృతం తన ఇండో యూరోపియన్ ఆర్యగతానికి చెందిందని అతను భావించాడు. యూరోప్ భారతదేశాన్ని ఆవిష్కరించడం అంటే తాను విస్మరించిన స్వీయ పునాదిని తిరిగి ఆవిష్కరించడమే అని ఆయన భావం. ఈ భావాన్ని అనుసరించి ప్రాచ్యం అనేది పాశ్చాత్యం నుంచి వేరైంది కాదు, దాని మూలమే. ఈ విషయంలో హెర్డర్ 1770 1830 కాలానికి చెందిన హెగెల్తో తీవ్రంగా విభేదించాడు. హెగెల్ అభిప్రాయంలో చరిత్ర అనేది గతానికి దూరంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ప్రాచీనతను మానవజాతికి వైభవోపేతమైన మూలంగా భావించే వారిని హెగెల్ విమర్శించాడు. హెగెల్ ప్రభావం విస్తృతంగా ఉన్నప్పటికీ హెర్డర్ వైభవోపేతమైన ప్రాచీనతావాదం ఆయన మరణం తర్వాత కూడా అర్ధ శతాబ్దం పాటు కొనసాగింది. తరువాత కాలంలో ఎర్నెస్ట్ రెనాన్, మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు దాన్ని చేపట్టారు. 1772 1829 కాలానికి చెందిన కార్ల్ విల్హెమ్ ఫ్రెడరిక్ ఫ్లెగెల్ పాశ్చాత్య మేధా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరదీశాడు. ఈయన సాగించిన సంస్కృతి అధ్యయనం పాశ్చాత్య ఆర్యమూలాల పునరావిష్కరణ వాదాలకు దారితీసింది. యూరోపియన్లలోనూ యూరోపియనేతరులలోనూ జాతిపరమైన క్రమశ్రేణి సిద్ధాంతాన్ని రూపొందించడంలో ఫ్లెగెల్ ప్రధాన పాత్ర పోషించాడు. విలియం జోన్స్ భారతీయ మతాల గురించి రాసిన రచనలను ఫ్లెగెల్ అధ్యయనం చేశాడు. జోన్స్ మొత్తం మానవజాతికి సంబంధించిన జాతి వర్గీకరణను ప్రతిపాదించాడు. కానీ ఇండో యూరోపియన్ కుటుంబానికి మూలాలు భారతదేశంలో ఉన్నాయని అతను పేర్కొనలేదు. తన క్రైస్తవ సిద్ధాంతంలో సర్వేశ్వరవాదంగా పేర్కొన్న భారతీయ ఆధ్యాత్మికతను ఫ్లెగెల్ తిరస్కరించాడు. జాతికి సంబంధించి జోన్స్ వెలుబుచ్చిన నిర్దిష్ట భావాలను తిరస్కరించినప్పటికీ ఫ్లెగెల్ 1802లో తాను పారిస్లో చదువుకున్న సంస్కృతంతో కలిసిపోయిన కొన్ని భారతీయ జాతి అస్తిత్వ భావనలను గ్రహించాడు. ఫ్లెగెల్ భారత అధ్యయనాలను ప్రధానంగా జర్మనీ గతం పట్ల, భూస్వామ్యవాద మూలాల పట్ల అతనికి ఉన్న ఆసక్తి నడిపించింది. జర్మన్ సంస్కృతి, భూస్వామ్య సామాజిక వ్యవస్థలు ప్రాచీన భారతం నుండి ప్రారంభమయ్యాయని చెప్పడానికి, పునరుజ్జీవన ఆధారిత ఫ్రెంచ్ ఆధిపత్యానికి ప్రతిగా వాటికి గౌరవనీయమైన ప్రాచీనతను కట్టబెట్టడానికి అతనికి సంస్కృత అధ్యయనం వీలు కల్పించింది. ఫ్లెగెల్ భారత నిర్మాణాన్ని ఉపయోగించుకుంటూ జర్మన్ గతాన్ని ఊహించడం. భారతదేశ మతాలను ఫ్లెగెల్ తిరస్కరించాడు. భారతదేశం మరేమాత్రం మతపరమైన ప్రేరణకు మూలంగా లేదు. అయితే ఇది జర్మన్లకు వారి మధ్య యొక్క భూస్వామ్యవాదానికి గౌరవప్రదమైన చారిత్రక వారసత్వాన్ని అందించింది. జర్మన్ కాల్పనికవాదంలో భారతదేశ ప్రభావం ఉందని చెప్పే పాత కల్పిత గాథలో భారతదేశ ప్రాచీనత పట్ల, నాగరికతకు నిలయంగా దాని పాత్ర పట్ల హెర్డర్కు గల విశ్వాసాన్ని చేర్చడమైంది. భారతదేశానికి సంబంధించిన గతంలోని కల్పిత గాథ సౌందర్యపరమైనది, మతపరమైనది కాగా
కొత్త కల్పిత గాథకు జర్మన్ రాజకీయ దురభిమానం కారణం. యూరోపియన్ సంస్కృతికి సంబంధించిన గ్రీకు మూలానికి ప్రత్యామ్నాయం అనుకోవడమే రెండిటికి ప్రధాన లక్ష్యం. పాతగాథను నవ్య సంప్రదాయవాదానికి వ్యతిరేకంగా తీసుకురాగా, కొత్త గాథను ఫ్రెంచి సంస్కృతికి వ్యతిరేకంగా జర్మన్ సంస్కృతి హోదాను పెంచడానికి ఉద్దేశించడం జరిగింది. ఫ్లెగెల్ మొదటి కల్పిత గాథ జర్మన్ గొప్పదనానికి మూలంగా భారతదేశ చారిత్రక పాత్ర మీద నిర్మితమైంది. ఆధునిక జర్మన్ల పూర్వీకులు భారతదేశం నుంచి వలస వచ్చారనేది ఆయన వాదన. ఎక్కడో మారుమూలన ఉన్న యూరప్ ఉత్తర ప్రాంతంతో పోలిస్తే భారతదేశం అత్యంత ఆనందమయమైన సారవంతమైన భూమి అని వర్ణించాడు. పవిత్ర పురుషుల నాయకత్వంలో సాగిన ఈ వలసకు కేవలం భౌతికమైన ప్రయోజనాలే కారణమై ఉండవని ఆయన భావించాడు. వారు ఉత్తరాదికి వస్తున్న క్రమంలో అనేకమైన చిన్న చిన్న తెగలు వారిలో కలిసిపోయి ఉండవచ్చు. అదే ఉత్తరాది యూరోపియన్ల జాతి వైవిధ్యానికి దారితీసి ఉండవచ్చు అనేది ఆయన భావం. భారతీయుల రెండో వలస పశ్చిమ దిశగా సాగి గ్రీక్, రోమ్ నాగరికతలకు పునాది వేసింది. ప్రకృతిని ఆరాధించే ఈ సాంప్రదాయ వ్యతిరేక తెగలు తీవ్రమైన మత ఘర్షణల కారణంగా భారతదేశాన్ని వదిలి ఉండవచ్చు. అత్యంత నాగరిక జాతిగా ప్రాచీన జర్మన్లు, ప్రాచీన గ్రీకులు రోమన్ల కంటే ఉన్నతులని గమనించారు. చాలామంది చరిత్రకారులు ప్రాచీన జర్మన్లను, ప్రాచీన గ్రీకు, రోమన్ నాగరికతలను ధ్వంసం చేసిన అనాగరికులుగా గుర్తించారు. అయితే ఫ్లెగెల్ మాత్రం జర్మన్ తెగలు తమ స్వేచ్ఛను కాపాడుకుంటూ సహజమైన అమాయక స్థితిలో జీవించిన ఉత్కృష్ట అనాగరిక తెగలని ప్రతిపాదించాడు. వారి పారంపరిక లక్షణమైన ఉత్కృష్టత వారికి భారతీయ ఆర్య మూలాల వల్ల సమకూరింది. నెపోలియన్ నాటి ఫ్రాన్స్ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటానికి ఫ్లెగెల్ ఇచ్చిన జాతీయవాద పిలుపులో ఈ భావం ప్రముఖ పాత్ర పోషించింది. యూరప్లో ఆర్య పదం జాతివాచకంగా మారడం. ఆర్య శబ్దం సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధం. దీన్ని మొట్టమొదట మ్యాక్స్ ముల్లర్ భాషా కుటుంబానికి, ఆ భాషలు మాట్లాడే ప్రజలకు వర్తింపజేశాడు. ఆర్యజాతి భావన సొంత రూపం సంతరించుకుని 20వ శతాబ్దపు నాజీవాదానికి ప్రాతిపదిక అయ్యింది. ప్రస్తుతం భాషాధ్యయన చరిత్రలోనూ దక్షిణాసియా అధ్యయనాలలోనూ ఆర్య శబ్దం స్థానంలో ఇండో యూరోపియన్ అనే పదాన్ని వాడటం జరుగుతూ ఉంది. జర్మన్లు తమ జాతీయ సారంగా ఆర్యన్ అస్తిత్వాన్ని గ్రహించి దాన్ని అత్యంత తీవ్రమైన స్థాయిలోకి తీసుకుపోయారు. అయితే భారతీయులను పాలించిన ఆంగ్లేయులకు ఈ శబ్దంతో విభిన్నమైన సంబంధం ఉంది. ఆంగ్లేయులకు సంబంధించినంత వరకు ఆర్య శబ్దం బంధుత్వ వర్గాల కుటుంబానికి సంబంధించింది. ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబ సభ్యులు అంటే ఆంగ్లేయులు, నిమ్న స్థానంలో ఉన్న కుటుంబ సభ్యులకు అంటే భారతీయులకు సహాయం అందించడానికి ప్రయత్నించే కుటుంబ పునరేకీకరణ లేదా ప్రేమ వ్యవహారంలో భారతీయుల మీద ఆంగ్లేయుల పాలనను న్యాయబద్ధం చేయడానికి వాడటం జరిగింది. అనతి కాలంలోనే బ్రిటిష్ దృక్పథంలో దీనిని సమానుల కుటుంబంగా భావించడం జరిగింది. తరువాత శతాబ్దం లోపలే భాషాశాస్త్రం జాతివాదానికి మూలంగా మారింది. ఎర్నెస్ట్ రెనాన్ ఆర్యన్ క్రీస్తు. ఎర్నెస్ట్ రెనాన్ హిబ్రూ అధ్యయనాలకు ప్రాధాన్యం లేని కాలంలో, ఇండో యూరోపియన్ అధ్యయనాలు ముమ్మరంగా ఉన్న కాలంలో హిబ్రూ పండితుడిగా జీవితం ప్రారంభించాడు. సెమిటిక్ భాషలలో సాధికారత సాధించిన తరువాత ఈయన ఆయా భాషల ద్వారా రెండు నాగరికతలను తులనాత్మకంగా పరిశీలించడానికి ఈ భాషా విజ్ఞానాన్ని సాధనంగా మలుచుకున్నాడు. సెమిటిక్ భాషలలోని క్రియాకాలాన్ని, క్రియా వృత్తిని మిళితం చేయలేదు కాబట్టి యూదు భాషలు ఏకేశ్వరవాదాన్ని ప్రచారం చేశాయని ఈయన అంటాడు. ఈ భాషలు బాహుళ్యాన్ని రూపొందించలేవు కాబట్టి యూదులు ఎప్పుడూ వైవిధ్యం గురించి ఊహించలేదు. రెనాన్ అభిప్రాయంలో యూదుల సరళమైన భాష హేతుబద్ధత, ఆది భౌతిక శాస్త్రం, సృజనాత్మక కార్యకలాపం వంటి విషయాలలో యూదుల సామర్థ్యాన్ని పరిమితం చేసింది. దీనికి విరుద్ధంగా సంపన్నమైన వ్యాకరణం, వాక్య నిర్మాణం ఉన్న ఆర్యులు ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్న గతిశీలతను, బాహుళ్యాన్ని అర్థం చేసుకున్నారు. మ్యాక్స్ ముల్లర్ను ఉదాహరిస్తూ రెనాన్ ఆర్యుల దేవతల పేర్లలో కనిపించే సహజ దృగ్విషయ బాహుళ్యాన్ని పేర్కొన్నారు.
ప్రతి పదం ధాతువులో ఒక ప్రసన్న దేవత ఉండడం విశేషం. యూదు ప్రజలకు ఇండో యూరోపియన్ ప్రజలకు మధ్య భాషలోనే కాకుండా మతం విషయంలో కూడా వ్యత్యాసం ఉంది. యూదులు ఏకేశ్వరవాదాన్ని పాటించగా ఆర్యమతం ప్రకృతికి ప్రతిధ్వనిగా ఉంటుంది. అందువలన ఈ మతంలో అనేక మంది దేవతలను ఆరాధిస్తారు. పౌరాణిక గాథ దేవతల విస్తృతి కారణంగా ఆర్యులకు సృజనశీలత ఎక్కువని రెనాన్ భావించాడు. ఈ సృజనాత్మకత వల్ల వారు తరువాత కాలంలో ఆది భౌతిక శాస్త్రం వంటి శాస్త్ర విజ్ఞానాలను ఆవిష్కరించారు. యూదుల ఏకేశ్వరవాదం తొలుత గొప్ప ఆస్తిగా ఉన్నప్పటికీ తరువాత మానవ ప్రగతికి అవరోధంగా మారింది. వారు మొదట్లో సంపూర్ణ దైవత్వాన్ని గుర్తించినప్పటికీ వారి ప్రారంభం తొలి బాల్య దశలోనే ముగిసిపోయింది. వారి భాషల్లాగే వారి మతం కూడా వైవిధ్యరహితంగా స్థిరంగా ఉండిపోయింది. ఫలితంగా మానవ వికాస శైశవ దశలోనే వారు ఉండిపోయారు. ఆ విధంగా మొదట్లో మానవతాపరమైన సేవలందించిన ఘనత యూదులకు ఉన్నప్పటికీ చివరికి ఇండో యూరోపియన్ల కంటే తక్కువ స్థాయికి వారు దిగజారారు. ఆ విధంగా యూదులు ఆర్యుల చరిత్రలో భాగమయ్యారు. రెనాన్ జీసస్ను జుడాయిజం నుంచి వేరు చేశాడు, అధీకృత క్రీస్తుగా రూపొందించాడు. రెనాన్ భావన ప్రకారం ఆర్యులు మొదట్లో బహుదేవతారాధకులుగా ఉన్నారు, తరువాత క్రైస్తవ ఏకేశ్వర ఆరాధులుగా మారారు. క్రైస్తవ మతం విభిన్న ఆర్యజాతుల స్ఫూర్తిని విలీనం చేసుకుంది. కొత్త క్రైస్తవం యూదు స్ఫూర్తిని పూర్తిగా అధిగమించింది. క్రైస్తవం జుడాయిజం నుంచి వేరయ్యింది. తర్వాత క్రైస్తవం జుడాయిజం లేదా ఇస్లాం కంటే తక్కువ స్వచ్ఛమైన యూదు మతంగా రూపొందింది. యూదు అబ్రహామిక్ మతాల కనిష్ట ఏకేశ్వరవాదంగా మారింది. ఆ విధంగా రెనాన్ మానవజాతి చరిత్రలో ఆర్య యూదు తంతువులకే 2 తంతువులు ఉన్నాయి. ఈ ఆర్య యూదు జన్యుపరమైన నాటకం నిమిత్తం అతను అతని సమకాలీకులు క్రైస్తవ మత విజయం కోసం కృషి చేస్తూ వచ్చారు. ఇందులో ఆర్యులు భాషాపరమైన సాంస్కృతికపరమైన పూర్వీకులు, యూదులు శిశువులు లాంటి స్థాపకులు. జీసస్ మతాన్ని అధీకృతం చేయాలి, ప్రగతి కోసం యూదు సంబంధమైన లోపాల నుంచి విముక్తం చేయాలి. ఈ విధానంలో అతని యూదు జననాన్ని విస్మరించి జీసస్ క్రీస్తును ఆరాధించడం సాధ్యమైంది. ఆ విధంగా మూఢ విశ్వాసాన్ని తొలగించి విజ్ఞానంతో సంఘటితం చేయడం ద్వారా క్రైస్తవ మతానికి శాస్త్రీయ ప్రాతిపదిక కల్పించడానికి రెనాన్ భాషాశాస్త్రాన్ని ఉపయోగించాడు. ఇక్కడ ఫ్రెడరిక్ మ్యాక్స్ ముల్లర్ గురించి చర్చించారు. 1823-1900 మధ్య కాలానికి చెందిన మ్యాక్స్ ముల్లర్ రెనాన్ మాదిరిగా భాషాశాస్త్రానికి మతపరమైన అధ్యయనాలకు సంబంధించి విశేషమైన కృషి చేశాడు. ఇతని రచనలు పాఠకులు బాగా ఆదరించారు. ఈ ఇద్దరు పండితులు 40 సంవత్సరాలకు పైగా జాతి భావన ఆధారంగా కృషి చేశారు. అయితే అనేక విషయాలలో వీరు పరస్పరం విభేదించారు. మానవజాతి ఉమ్మడి ఆస్తి అయిన ఏకేశ్వరవాదంతో ఏ ఒక్క సంస్కృతి ప్రత్యేకంగా ఆవిర్భవించదని మ్యాక్స్ ముల్లర్ భావించాడు. భాషా నిర్మాణాలు, ఏకేశ్వరవాద బహుదేవతారాధన రూపాలు రెండిటితో సహా అనేక మతాలుగా ఉన్న ఈ సంస్కృతిని మార్చాయి. రెనాన్ కోరుకున్నట్లుగా క్రైస్తవ వికాసంలోకి బహుదేవతారాధనను ప్రవేశపెట్టడానికి భారతీయ నాగరికతను ఉపయోగించుకోవడం మ్యాక్స్ ముల్లర్కు ఇష్టం లేదు. పిక్టెట్ చెప్పినట్టుగా ఆర్యులను ఏకదేవతారాధకులుగా రూపొందించడానికి కూడా మ్యాక్స్ ముల్లర్ ప్రయత్నించలేదు. ఈయన విభిన్న మత దృక్పథాలను వివరించడానికి భాషాపరమైన వ్యత్యాసాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ముల్లర్ సమస్త వస్తువుల్లోనూ దివ్యత్వాన్ని వ్యక్తం చేయడానికి మతాల శాస్త్ర విజ్ఞానాన్ని కోరుకున్నాడు. మ్యాక్స్ ముల్లర్ వలసవాదులకు క్రైస్తవ ధర్మోపదేశకులకు కార్యకర్తగా పనిచేశాడు. ప్రాచీన భారతీయ గ్రంథాల పట్ల ఎక్కువ ఆసక్తి కనపరిచాడు. భారతదేశంలో బ్రిటిష్ రాజ్య కార్యదర్శిగా ఉన్న ఒర్గోయుల్ను ఉద్దేశించి రాసిన లేఖలో ముల్లర్ ప్రాచీన భారతదేశ మతం పూర్తిగా నాశనమైంది, క్రైస్తవ మతం ప్రవేశించలేకపోతే అది ఎవరి తప్పు అవుతుంది అని రాశాడు. 1868లో తన భార్యకు రాసిన ఒక లేఖలో కూడా ముల్లర్ ఇలా రాశాడు: నేను పని పూర్తి చేస్తాననుకుంటున్నాను, దాన్ని చూడడానికి నేను జీవించి ఉండలేకపోయినప్పటికీ నేను రాస్తున్న ఈ సంపుటము వేదాల అనువాదము భారతదేశ ప్రారంధం గురించి
ఆ దేశంలోని కోట్లాది ప్రజల గురించి చాలా వరకు వెల్లడిస్తాయనే నమ్మకం నాకుంది. మిత్రులారా, అదే లేఖలో next week ఆయన మనం ఇంకా ఇలా అడాల్ఫ్ రాశాడు. పిక్టెట్ వారి ఏమన్నాడు మతానికి అన్న మూలం విషయాన్ని వేదమే. మాట్లాడుకుందాం. మూలం ఏదో వారికి చూపడానికి నమస్కారం. గత 3000 సంవత్సరాల నుంచి రామబాణం. దాని నుంచి ఉత్పన్నమైన దానంతా తొలగించడమే ఏకైక మార్గమని భావిస్తాను. మరో విధంగా చెప్పాలంటే సమకాలీన భారతీయ నాగరికతను, ముఖ్యంగా దానిలోని అనేక దేవతలను ప్రాచీన వైభవానికి విరూపంగా భావించాడు. మిత్రులారా, ఇప్పటి వరకు చదువుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఇదే చాప్టర్ని కంక్లూడ్ చేసుకుందాము. ఈ పుస్తకం పీడిఎఫ్ అయితే మనకి నెట్లో దొరుకుతుంది. అలాగే రాజీవ్ మల్హోత్రా గారి స్నేక్స్ ఇన్ గ్యాంజెస్, ఈ బ్రేకింగ్ ఇండియాకి పార్ట్ 2 అది. ఆ పుస్తకం కూడా మార్కెట్లో లభిస్తుంది. దాని తెలుగు అనువాదం కూడా ఈ మధ్యనే వచ్చింది. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ పుస్తకాన్ని కూడా తీసుకుని చదవండి.